వెల్కమ్ టు సుమధురం కబుర్లు. ఇదిగోండి, మనం ఉగాది పచ్చడి చేయాలి కదా. కొత్త చింతపండు కొనుక్కొచ్చుకోవాలి, కొత్తదే కొనుక్కోవాలి. మామిడికాయ, తోతాపురి, ఒకటి బెల్లం, అత్తిపళ్ళు, కొబ్బరికాయ దేవుడు కొట్టడానికి. అన్నిటికంటే ముఖ్యమైనది అమ్మవారు పెట్టిన ఔషధ గుణాలు ఉన్నటువంటిది వేప పువ్వు. ఇలా తెచ్చుకోవాలి మనం. అసలు ఈసారి వేప పువ్వు ఎక్కడా దొరకలేదండి. వేప చెట్లన్నీ కూడా ఏమిటో తెలియదు, ఇలా ఎండిపోతున్నాయి అన్నీ కూడా. ఏమిటో దానికి జబ్బు చేసింది. అందుకనుక అదృష్టం ఏంటంటే ఈయన పట్టుకొచ్చారు. అసలు ఎప్పుడు నేను పట్టుకొచ్చుకుంటాను, అలాంటిది ఈయన పట్టుకొచ్చారు. అబ్బా, సంతోషం అనిపించింది, అమ్మవారు దొరికిచ్చింది అని చెప్పని. ఇదంతా బాగు చేసుకోవాలి. మామిడాకులు కూడా తీసుకొచ్చాను. ఇంకా మనం ఈ మామిడికాయతోనే కొంచెం మామిడికాయ పచ్చడి, కొంచెం పులిహోరకు కూడా ఇదే మామిడికాయ వాడతాం. ఇప్పటి వరకు మామిడికాయ తినము. ఇప్పుడే ఇంకా ఈ ఉగాది నుంచి ఇంకా ఈ పచ్చి మామిడికాయలు తింటాం అనమాట. పచ్చడి, బండ పచ్చడి అలా చేసుకుంటూ తింటూ ఉంటాం. ఈరోజు ఉగాది పచ్చడితో ఇది మొదలు. ఇదిగోండి, ఇవన్నీ మనం ఇలా పూత ఉన్నది, ఇలా ఆకులు పోకుండా ఇలా జాగ్రత్తగా ఇవి మాత్రమే తీసుకోవాలి. మళ్ళీ ఇవి ఎందుకు అంటే, ఇవి గడప దగ్గర పైన పెట్టుకుంటాం అనమాట. ఇటు చివర అటు చివర ఈ వేప కొమ్మలు పెట్టుకుంటాం. ఎందుకు అంటే అంత సమ్మర్ కదా, సమ్మర్లో ఏదైనా సరే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటం కోసం మన పెద్దలు ఏం చేశారంటే, ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత ఇవి కొమ్మలు గుమ్మం దగ్గర ఇటు అటు పెట్టుకోమని చెప్పారనమాట. అందుకనుక ఇవి జాగ్రత్త పక్క పెట్టుకుంటాం. ఇలా అన్నీ తీసుకోవాలి. ఇవి బాగు చేయటం చూపిస్తాను. ఇట్లా అన్నీ తీసేసుకొని పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఇలా ఇలా మొత్తం ఇవి లేకుండా ఇలా తీసుకోవాలి. చేసుకున్నాం కదా వేరేప్పుడు. ఇది ఇప్పుడు నీట్గా చాట ఉంటుంది కదా మన దగ్గర. ఒకవేళ మీ దగ్గర చాట లేదనుకోండి, ప్లేట్లో కూడా వేసుకోవచ్చు. ఇది ఇలా ఉంటే తినలేం కనుక దీన్ని ఏం చేయాలి, ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మంచిగా పెటల్స్ వస్తాయి. ఆ పెటల్స్ మాత్రమే వేసుకుంటాం, అదే బంగారం. ఇలా మొత్తం అనాలి. ఇది ఇలాగా చెరిగినట్టుగా చేయాలి. ఇట్లాగా ఇలా చేస్తే చూసారా, ఆ పటల్స్ అన్నీ ముందుకు వస్తున్నాయి, ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇది ఇలాగా ఇలా వచ్చింది. ఇలాగా ఇవి తీసుకోవాలి. ఇది మనం వాడతాం పువ్వులు. చెరిగితే మనం చాటతో ఇలా వస్తాయి మంచిగా. ఇలాగా చూసారా, ఇలాగా నీట్గా వచ్చాయి కదా. ఇది చూడు, ఇలా ఎంత మంచిగా వస్తుంది చూడు. వైట్ పేపర్లో కాబట్టి కనిపించట్లేదు, మంచిగా ప్యూర్గా ఉన్నది వచ్చింది. Dia
వచ్చిందా టైం తెలియదు. తీసుకున్నాం కదా, ఈ మొగ్గలు ఉన్నవన్నీ ఇవి వేస్ట్, ఇంకా ఇవి మనకి పనికిరావు. ఎందుకంటే పెటల్స్ అన్నీ మనం తీసేసుకున్నాం, ఇవి ఓన్లీ గింజలు మిగిలాయి అంతే. ఇన్ని తీసుకుంటే ఇది బంగారం, ఇది మనకు బంగారం, అమ్మవారు ప్రసాదించిన అమృతం. ఇది చక్కగా ఇది గిన్నెలోకి తీసి పెట్టుకుందాం. ఇది ముందు రోజు చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం, మరుసటి రోజు కోసం. ముందు రోజు తెచ్చేసుకొని శుభ్రంగా ఇలా చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఫస్ట్ కొంచెం చింతపండు నానబెట్టేసి దీంతో చేసేటప్పుడు చూపిస్తాను మళ్ళీ నేను. చూడండి, అంత తీసుకుంటే మనం ఇది ఇంత కొంచెం వచ్చింది. అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి, ఇది మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం, మూత పెట్టేసుకొని.